హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అబ్బా. వీడియోలోకి వెళ్లే ముందు తెలుసు కదా, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. అప్పుడు నాకు కొంచెం ఎంకరేజింగ్ గా అలానే బూస్టింగ్ అయితే ఉంటది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయామంటే ఇంకా మార్నింగే మా ఇంట్లో అంటే మా ఊర్లో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే అక్కడ ఉన్నది చింటూ బిట్టునే, ఇక్కడ ఉన్నది చింటూ బిట్టునే కదా, అందుకోసమే ఇంకా యాజ్ యూజువల్గా వాళ్ళకి కరెక్ట్గా 4:30కి లేకుంటే 5కి, ఖచ్చితంగా 5 కంటే 5కి మెలకు అయితే వచ్చేస్తుందండి. ఇంకా నాకు అక్కడ నా రూమ్లో ఉండేసి లేచి ఎలా బయటకు వచ్చేసి అంటే హాల్లోకి వచ్చి వాళ్ళ నాన్నమ్మ దగ్గర తాత దగ్గర ఎలా ఉంటారో సేమ్ ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ దగ్గర తాత దగ్గర అయితే ఉన్నారనమాట. వచ్చిన అంటే ఫస్ట్ డే కాదు, కానీ ఇది వచ్చేసి 3rd డే అనమాట. ఇంకా ఫస్ట్ డే అయితే చూడాలి, కరెక్ట్గా 4:30కే లేచి కూర్చున్నారనమాట. మా నాన్న అయితే 3 నుండి ఎదురు చూసారనమాట, ఇంకెప్పుడు లేస్తారా అన్నట్టు. ఇంకా లేచారండి. ఇంకా లేచేసిన వెంటనే వాళ్ళతోటి ఆడుకుంటూ అంటే మా డాడీనే మొత్తం చూసుకున్నారండి. డైపర్ చేంజింగ్ వరకు కూడా మా నాన్నే చూసుకున్నారనమాట. అంత టైంలో నాకైతే అసలు వాళ్ళు వెళ్ళింది కూడా అంటే రూమ్లో నుండి బయటకు వెళ్ళింది కూడా గుర్తులేదండి. అంతలా పడుకునేసాను, కొంచెం టైట్గా ఉండి తిరిగి. ఇంకా పిల్లలేమో ఇంకా హ్యాపీగా లేచి వెళ్ళి వాళ్ళ తాత దగ్గర, ఇంకా మా అమ్మ కూడా లేటుగా లేచిందంట, మా నాన్నే మొత్తం చూసుకున్నారండి. ఇంకా అలా ఉంటదన్నమాట మా ఓళ్ళు కానీ వెళ్ళామంటే మేము. ఇంకా అలా వాళ్ళకి పాలైతే కాచిచ్చేసి ఇంకా వాళ్ళనైతే ఆర్చిమని చెప్పేసి ఇంకా వాళ్ళైతే తాపిస్తున్నారండి. నేను ఒక సైడ్ ఇంకా టీ చల్లారిపోతుంది అన్నట్టు టీ అయితే పెట్టేసుకొని మా కోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ టీ అయితే తాగుతున్నాను అనమాట. మీకు తెలుసు కదా, వితౌట్ బిస్కెట్స్ నేను అస్సలు తిన్నాను అనమాట. విత్ బిస్కెట్స్ ఎప్పుడు టీ తాగుతుంటాను. ఇంకా నేను వెళ్ళానంటే పర్టికులర్గా నాకు బిస్కెట్స్ లేకుంటే రస్క్ ఇది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇంకా ఖచ్చితంగా తేనె తెస్తారండి, నేను చెప్పకపోయినా. నైట్లో పిల్లలకి ఒక్కొక్కటి అన్నట్టు 3, నాకు ఒకటి అన్నట్టు 4, ఖచ్చితంగా 4 అయితే తేనె తెస్తారు. ఇంకా అలా నేను కూడా టీ అయితే తాగేశాను. నైట్ ఇచ్చి ఇంకా ఎగ్లు అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ కోసం అని చెప్పేసి బాయిల్ చేసి ఇద్దామన్నట్టు మా నాన్న. ఇంకా 2 అయితే దాచిపెట్టారనమాట. ఇంకా అవి వచ్చేసి మార్నింగ్ మా అమ్మ, మా ఇంట్లో ఎలా అంటే కొంచెం ఫాస్ట్గా ఎర్లీగా అంటే టిఫిన్ అయిపోతుంది అన్నమాట. ఇంకా అలా టిఫిన్ అయిపోయింది, మేము లేచేసరికి టిఫిన్ చేస్తుందన్నమాట. ఇంకా మేము అలా కాసేపు అలా ఇలా చూసుకునేసరికి ఇంకా టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేసేసిందండి. ఫస్ట్ పిల్లలకి మా అమ్మ అయితే ఎగ్గే ఇస్తుంది అనమాట. రైస్ తినేసిన తర్వాత ఎగ్ తినరు, కొంచెం నెగ్లెక్ట్ చేస్తారని చెప్పేసి ఫస్ట్ అయితే ఎగ్ ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత రైస్ అయితే పెడతారండి. మా హితి చూడడానికి చిన్నపిల్లే కానీ కొన్ని విషయాల్లో కొంచెం పెద్ద పాప అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎగ్ వలిచేది వచ్చేసి నాకు 5th క్లాస్ వరకు నాకు అస్సలు రాదనమాట. కానీ మా హితి మాత్రం అసలు ఫస్ట్ స్టాండర్డే కాదు, కానీ ఎగ్ వలచడంలో ఎక్స్పర్ట్ అనమాట. చాలా బాగా వలుస్తుందండి. ఇంకా నేను వలిచిస్తానంటే వద్దు అని చెప్పేసి ఆమె వలుచుకుంటూ ఇంకా చింటూకి కూడా వలిచిస్తుంది. ఇంకో సైడ్ వచ్చేసి మా అమ్మ అయితే ఇంకా బోటీలు అయితే కాలుస్తుంది అనమాట. సైడ్కి ఇవాళ వచ్చేసి రైస్ అండ్ రసం అన్నమాట. రసంలోకి ఈ బోటీలు అయితే భలే ఉంటాయి కదా, వడియాలు బోటీలు ఇవంటే భలే ఉంటాయండి. అందుకనే ఇంకా బోటీలు అయితే కాల్చేస్తుంది. ఇంకా తెలిసిందే కదా, మనం ఎక్కడున్న వర్క్ అయితే చెయ్యం, ఎందుకంటే మా పిల్లలతో కొంచెం ఇబ్బంది అన్నమాట. ఇంకలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ అస్సలు ఏం పని చేయనివ్వలేదు మా అమ్మ అయితే. నేను చేస్తానమ్మా అంటే కూడా అస్సలు చేయనివ్వలేదన్నమాట. ఇంకలా ఇంకా మా అమ్మ వంట అయితే చేస్తుంది. ఇంకో సైడ్ చూస్తున్నారు కదా మా అవ్వ తాత అన్నమాట. ఎందుకు వీడియో తీస్తున్నాను అంటే ఇంకా వీళ్ళకైతే కొంచెం వయసు అయితే అయిపోయిందండి. ఆ వయసు అంటే కొంచెం అంటే ఏజే అనమాట. ఇంకా వీడియోస్లలో ఉన్న చూసుకోవచ్చు అని చెప్పేసి, అంటే ఇప్పుడే చంపేస్తా ఉన్నానా అంటే అట్లా కాదు, ఇంకెందుకో వీడియో తీసుకోవాలనిపించింది మా తాతని మా అవ్వని, అందుకోసం అని చెప్పేసి వీడియో అయితే తీసుకుంటున్నానండి. అంటే డైలీ వ్లాగ్లో నేను యాడ్ చేస్తున్నాను అనమాట వీళ్ళనైతే. ఇంకా వీళ్ళైతే ఎప్పుడు కూడా మనలాగా అంటే గ్యాస్లో చేయడం, ఈ కుక్కర్లు కానీ వాడడం ఇలాంటివి ఏం చేయరనమాట. పాత కాలంలాగే ఉంటారు, కట్టెల పొయ్యి మీద చేస్తారు, అది కూడా మట్టి దాంతో చేస్తారనమాట. భలే ఉంటుంది. అంటే అంత స్వచ్ఛంగా తింటేనే కొంచెం హెల్తీగా ఉంటారనమాట. కానీ ఈ కాలం వాళ్ళకి అస్సలు అది వంట పట్టదన్నమాట. నేనైతే ఆ మట్టి వాసనకి అస్సలే తినానండి. కానీ మా అవ్వ తాత చేసి ఆ మట్టి కుండ అనేది స్మెల్ లేకుండా అయిపోయిందన్నమాట. ఇప్పుడప్పుడు కాదండి, కొన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు కాబట్టి ఇంకా అలా అలవాటైపోయింది వాళ్ళకి. మాకు కొంచెంగా అలవాటైందండి. ఇంకా ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట. చిన్న పిల్లలకి చూస్తున్నారు కదా ఎలా ఆపరేట్ చేస్తున్నారో. చింటూ అయితే రివర్స్ అండ్ ఫ్రంట్కి వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం ఇవన్నీ ఆప్షన్స్ అయితే అందులో ఉన్నాయండి. భలే ఉంది స్కూటీ మాత్రం.
కానీ ఇది మా పిల్లలది కాదు, మా పిల్లలది అనుకోపోయారు. ఇది వచ్చేసి గీతు వాళ్ళది అనమాట. పిల్లలకు ఉంటుంది కదా, ఏమన్నా తీసుకున్నా అది పక్క వాళ్ళకి చూపించాలి అని చెప్పేసి ఆ క్యూరియాసిటీతో ఏది తెచ్చినా సరే పిల్లలకైతే చూపిస్తారు, పిల్లలతో ఆడిపిస్తారన్నమాట. వీళ్ళైతే మేము ఊరికి వచ్చేటప్పుడల్లా ఏదైతే కొత్తగా తెచ్చుకుంటారో దాన్ని అంతా తెచ్చి చూపిస్తూ ఉంటారు, అలానే వాటితోటి ఆడిపిస్తూ ఉంటారు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఇవాళ వచ్చేసి చాలా ఎంజాయ్ చేశారండి. మా చింటూ అయితే నిజంగా బీభత్సంగా ఎంజాయ్ చేశాడనమాట. బిట్టు అయితే దాని జోలికే వెళ్ళలేదండి. మా హితి కూడా భయపడింది, కానీ మా చింటూ మాత్రం అస్సలు తగ్గేదే లేదన్నట్టు హ్యాపీగా అలా నడిపేశాడు అన్నమాట. దీనికి వచ్చేసి మనం ఏం తొక్కాల్సిన అవసరం లేదు, ఏం లేదండి. అంటే రైట్ సైడ్, అంటే వాళ్ళ లెగ్ ఎక్కడ రైట్ సైడ్ ఉంటుందో అక్కడ పెడల్ ఇచ్చింటారనమాట, అలా ప్రెస్ చేసుకోవడానికి. ఇంకా ఇప్పుడు చూసారు కదా, గీతు అయితే చాలా బాగా రన్ చేసింది. ఇంకా మా హితి చూడండి, ఆమె కొంచెం భయంగానే తోలుతుందన్నమాట. ఇంకా అలా అందరూ కలిసి హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఇలా అయితే తోలేశారండి. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అలా అని చెప్పేసి మా హస్బెండ్ కి చెప్తే ఎందుకు డబ్బులు దండగా అని చెప్పేసి అయితే చెప్పారనమాట. కానీ పిల్లల కంటే ఏది ఎక్కువ కదగా కొనిస్తానులే అని చెప్పేసి ఇంకో మాట కూడా అన్నారు. ఏది నిజమో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నాకైతే అర్థం కాలేదు. సరే అని చెప్పేసి ఇంక ఇది వచ్చేసి మా నాన్న అయితే తీసుకొచ్చారండి. సీతాఫలం చూసింటారు, రామఫలం చూసింటారు, లక్ష్మణ ఫలం ఎప్పుడైనా చూసారా? చూసిన వాళ్ళు కామెంట్ చేయండి చూసారని చెప్పేసి, చూడని వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఇంతవరకు మేము చూడలేదని చెప్పేసి. నాకైతే ఇంతవరకు నేను లక్ష్మణ ఫలాన్ని ఇంతవరకు చూడలేదండి, కాకపోతే వీడియోలో చూసానన్నమాట లక్ష్మణ ఫలం అని చెప్పేసి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అలానే ఉంది, కాకపోతే నాకైతే డౌట్ కొడుతుందండి, ఇది ఇంతకీ రామఫలమా సీతాఫలమా లేకుంటే లక్ష్మణ ఫలమా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఇది రామణ ఫలం అనే అనుకుంటున్నాను. నేనైతే ఇది ఖచ్చితంగా రామణ ఫలం అని చెప్పేసి నమ్ముతున్నాను. మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తే లక్ష్మణ ఫలం వచ్చేసి కొంచెం పుల్లగా ఉంటుందంట, అసలు తినడానికి కూడా అవ్వదు, అలా ఉంటుందంట. కాకపోతే ఇది హ్యాపీగా తినొచ్చండి. సీతాఫలం ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. ఇంకా మేమైతే మార్నింగ్ ఇంకా కొంచెం అయితే తిన్నానండి, ఎక్కువ కూడా తినలేదు. లక్ష్మణ ఫలం ఏంటంటే 1 year వరకు అది తింటే క్యాన్సర్ని రాకుండా చేస్తుందంట. అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి, ఆర్గానిక్గా వచ్చేవి. ఇంకా అది తినేసిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే బట్టలు ఉతుకుతుందన్నమాట. మా అమ్మని చూస్తే ఒక్కోసారి చాలా అంటే చాలా పాపం అనిపిస్తుందండి. అంటే నేను మా చెల్లి ఉండేటప్పుడు ఏదో తిట్టుకోనో కొట్టుకోనో చెప్పించుకోనో ఏదో ఒకలాగా ఏదో ఒక పని అయితే చేసుకునే వాళ్ళం. కాకపోతే ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది కదా, అసలు ఒక్కరు కూడా ఒక పని హెల్ప్ చేసే వాళ్ళు అస్సలు లేదనమాట. అప్పుడు తెలుస్తుంది అన్నమాట మా వాల్యూ. అలా ఒకసారి అనిపిస్తుంది అనమాట. ఇంకొకసారి ఇంకా అంటే అందరి పరిస్థితి ఇలానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఆడపిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా అమ్మ వాళ్ళకైతే హెల్పింగ్గానే ఉంటారండి. ఒక్కసారి వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అసలు నిజంగా వాళ్ళు చాలా అంటే చాలా ఏదో పోయినట్టయితే ఉంటారన్నమాట. మా అమ్మ అయితే మమ్మల్ని తలుచుకొని రోజు లేదన్నమాట, ప్రతిరోజు కూడాను ఇంకా మమ్మల్ని తలుచుకుంటూనే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకంటే ఎక్కువగా మా చెల్లినే తలుచుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఒక గుడ్ న్యూస్, ఆ గుడ్ న్యూస్ కూడా మీకు తొందరలో రివీల్ అయితే చేస్తానండి, ఏంటా గుడ్ న్యూస్ అన్నది. ఇంకా మార్నింగ్ అన్ని పనులు ముగించుకొని మా అమ్మ అయితే బట్టలు అయితే ఉతికేసిందన్నమాట. ఇంకా బట్టలు అంటేనే కొంచెం ఆడవాళ్ళకి కొంచెం టైం పట్టే అంటే ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే టైం అంతా దాంతోనే సరిపోతుందండి, ఎన్ని ఎక్కువ బట్టలు ఉంటే అంత టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఇంకా బట్టలు అయితే ఉతికేసింది మార్నింగే. మా అమ్మ అయితే పిచ్చ హ్యాపీ, ఎందుకంటే ఇంకా పిల్లలతోటి టైం స్పెండ్ చేయొచ్చు డే మొత్తం, అందుకని ఇంకా ఫాస్ట్గా అయితే ఉతికేసింది. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ టైంలో అంటే ఒక 10కి లోపలైతే కొంచెం పిల్లలు ఆడుకునే దాంతో ఉంటారండి, అంటే ఎక్కువగా పట్టించుకోరనమాట, వాళ్ళంతటా వాళ్ళు ఆడుకునే దాంతో ఉంటారు. అలా వాళ్ళని కొంచెం డైవర్ట్ చేసినట్టు అది కూడా ఇక్కడ ఉతకలేదు, ఇక్కడ ఉతికితే ఇంకా గబ్బు చేస్తారని చెప్పేసి అంటే నీళ్ళని మీద పోసుకోవడం, సబ్బు దుద్దేయడం ఇలా చేస్తూ ఉంటారండి. ఇంకా తెలిసిందే కదా, పిల్లలంటేనే ఇంకా మనం ఏం చేస్తే అది కూడా వాళ్ళు చేయాలని చెప్పేసి మారం చేస్తూ ఉంటారు. ఆ రిస్క్ అంతా ఎందుకు అని చెప్పేసి ఇంకా ఆమె అక్కడ బండల దగ్గర పోయి ఉతికేసి ఇంకా నేనైతే స్నానం అయితే చేసుకొచ్చేసాను అనమాట. ఇంకా తెలిసిందే కదా, డే బై డే ఖచ్చితంగా స్నానం అయితే చేయాలి ఎక్కడున్నా సరే. ఇంకా స్నానం చేసుకుందామా అనేసరికి బట్టలు అయితే తీసుకురాలేదనమాట. ఇన్ని రోజులు ఉంటానని చెప్పేసి అస్సలు అనుకోలేదు. నేనైతే ఫిక్స్ అయ్యి వచ్చానండి, వెళ్ళడం అదే రోజు ఈవినింగ్ కలా తిరిగి వచ్చేయడం అని చెప్పేసి ఫిక్స్ అయ్యానమాట. కాకపోతే వచ్చేసరికి ఇంకా ఏదో ఒక పని మీద అలా ఉండిపో
వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఉండిపోయాం. ఇంకా స్నానం చేద్దామా అని చూస్తే బట్టలు లేవు. ఏంటక్క మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నీ బట్టలు లేకుండా అయిపోతాయి అని చెప్పేసి కూడా డౌట్ రావచ్చు. నేను ఇక్కడ ఉన్నవన్నీ అక్కడ షిఫ్ట్ చేసుకునేసాను, ఎందుకంటే మిషన్ తెప్పించుకున్నాను కదా, అన్నీ నాకు సరిపోయేటట్టు స్టిచ్ చేసుకుని వేసుకుందాం అన్నట్టు నేనైతే అన్నీ తీసుకెళ్ళిపోయానండి. ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు, నిజం చెప్తున్నాను. ఇంకా ఇవి మాత్రమే మిగిలినాయి. నాకు ఇలా వేసుకోవడం అంటే చాలా ఇష్టం. మీకు ఆల్రెడీ ఒక్కసారి చెప్పింటాను వీడియోస్లలో, నాకు ఇలా టీషర్ట్ ఇలా కొంచెం లూజ్ ప్యాంట్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఈ ఓనీలు చున్నీలు అంతా వేసుకోవచ్చు, కాకపోతే పిల్లల్ని పట్టుకోవడంలో ఏదైనా వర్క్ చేసుకోవడంలో అవి మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి బాబు. అందుకనే నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇంకా అలా నేను దొరికాయి కాబట్టి. నా తమ్ముడంట టీషర్ట్, నాకైతే తెలీదు, మా నాన్నదని చెప్పింది, అంటే మా డాడీదని చెప్పింది మా అమ్మ. సైజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది కదా అన్నట్టు ఇంకా నేనైతే వేసేసుకున్నాను. నాకైతే భలే నచ్చేసింది, హ్యాపీగా ఇంకా మనకు నచ్చినట్టు ఉండొచ్చు అన్నమాట. ఇంకా అలా ఇంకా వేసేసుకున్నానండి. మా అమ్మ వాళ్ళైతే బైరెడ్డిపల్లికి అయితే వెళ్ళారనమాట కొంచెం పని మీద. ఇంకా ఆమెతో పాటు ఇంకా తెలిసిందే కదా, నాకు ఎక్కడున్నా మా అత్తమ్మ అయిపోని మా అమ్మ అయిపోని ఎవరినో ఒకరిని వెంట పెట్టుకొని వెళ్ళాలన్నమాట. లేదు అంటే ముగ్గురిని వదిలేసి వెళ్ళారా అంటే ఇంకా నేను జుట్టు పీక్కొని కూర్చుంటాను సైలెంట్గా, ఏ ఒక్క పని కూడా చేసుకొని ఇవ్వకుండా. అలా ఉంటుందండి. ఇంకా ఇవాళ వచ్చేసి ఏంటో తెలియదు కానీ మా అమ్మ ఇద్దరిని తీసుకెళ్ళిపోయింది, మా హితిని అలానే చింటూని. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కదా, మనకి ఇంకేం పని ఉంటుంది చెప్పండి, ఇంట్లో పనులన్నీ చేసుకుందాం నిదానంగా అని చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను. ఆమె అలా వెళ్ళంగానే ఫస్ట్ అయితే వాటర్ అయితే వచ్చాయన్నమాట. అప్పటికే బిట్టుకి ఇంకా స్నానం చేపిలేదు, షర్ట్ తీసాను అంతే, ఇంకా వాటర్ అయితే వచ్చేసాయి. సరేలే ఫస్ట్ వాటర్ అయితే పట్టేద్దాం, ఆ తర్వాత స్నానం చేపిద్దాం, ఇంకా టైం ఉంది కదా అనేసి ఇంకా నేనైతే బిట్టుని అలానే పెట్టేసి ఇంకా వాటర్ అయితే పట్టేసానండి. ఇంకా పట్టేసిన తర్వాత బిట్టుకి అయితే స్నానం చేపించి ఇంకా బిట్టుకి అయితే రెడీ చేసేసి ఇంకా ఇల్లు వాకిలి అయితే తోసేస్తున్నాను అనమాట. ఇంకా తోసేసిన తర్వాత ఇంకా ఏం చేయాలబ్బా అని చెప్పేసి ఆలోచించాను. మా అమ్మ అయితే నాకు ఒక పని ఆర్డర్ వేసేసి అయితే వెళ్ళిందండి. పెళ్ళయింది అని కూడా కొంచెం కూడా ఇది లేకుండా నాకైతే ఇప్పుడు కూడా ఆర్డర్లు వేస్తుంది అనమాట ఒక్కోసారి పని. ఇంకా ఏం పని అంటే బట్టలు మడత పెట్టడం. అది మనకి ఎంత పని చెప్పండి, చిటికలో పని చేసేద్దాం. కాకపోతే అంతకంటే ముందు నేనైతే ఈ ప్రసాదాన్ని అయితే చూసానన్నమాట. మేము ఇచ్చి పంపించాం కదా అయ్యప్ప స్వామి ప్రసాదం, దాన్ని అయితే అస్సలు తినలేదండి. మా అమ్మకి ఏంటంటే స్వీట్ తింటే ఎక్కువ తింటే దగ్గు వస్తుంది అనమాట. అలా అన్నట్టు మా అమ్మమ్మ స్వీట్ తినలేదు. మా నాన్నకి స్వీట్ అంటే అంతగా పడ్డదనమాట. ఇంకా మా నాన్న కూడా తినలేదు. అంటే నా తమ్ముడు ఒక్కడే తిన్నాడంట, అది కూడా కొంచెమే తిన్నాడు, మొత్తం అలానే ఉంది ఇచ్చిందంతా. ఇంకా ఈ డబ్బా అయితే అస్సలు ఓపెన్ చేయలేదండి, మొత్తం కూడా అలానే ఉంది. ఈ డబ్బాని ఏంటంటే అయ్యప్ప స్వామి ప్రసాదం అన్నమాట. ఇది వచ్చేసి ఎక్కువ రోజులు పెడితే అది టేస్ట్ మారిపోతుంది, అలానే కొంచెం గట్టిగా అయిపోతుందండి. అందుకని ఇంక ఓపెన్ చేసేద్దాం అన్నట్టు ఇవాళ ఎలాగో నేనైతే స్నానం చేశాను కదా, స్నానం చేసిన తర్వాత అయ్యప్ప స్వామి ప్రసాదం తినాలి అన్నట్టు అలానే ఉండిపోయాను. ఇంకా హల్వా, నాకు ఇష్టమైన హల్వా కూడా ఉంది, అది కూడా తినేసాను. ఇంకా ప్రసాదాన్ని చూసారు కదా, ఇలా అయితే కొంచెం ఖాళీ చేసేసానండి. ఎక్కువ తినే కూడా అవ్వదు, కొంచెం అయితే తిన్నాను అన్నమాట. ఇంకా బట్టలు మడత పెట్టడం పని ఒక్కటే ఉంది. ఆ తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టాలన్నమాట, డిన్నర్ అయితే చేయాలి. మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా రాలేదు, ఇంకా కాల్ చేసింటే వస్తామని చెప్పేసి అయితే చెప్పారన్నమాట. ఇంకా వాళ్ళు వస్తూ ఉంటారు, మనమైతే బట్టలు మడత పెట్టేసి వాళ్ళు వచ్చేలోపు ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేద్దాం అన్నట్టు ఫస్ట్ అయితే బట్టలు అయితే మడత పెడుతున్నాను. బట్టలు మడత పెడుతున్న టైంలో ఇంకొక ఆలోచన అయితే వచ్చిందనమాట. రైస్కి అయితే పెట్టేసి వచ్చేద్దాం, దాని పది చూసుకుంటూ ఉంటుంది, మన పని మనం చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా బట్టల్ని అలా పక్కన పెట్టేసి ఇంకా నేనైతే రైస్కి పెడదామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాను అనమాట. ఇంకా అంటే నాకు చిన్నప్పుడు అయితే 2 పనులు ఒకేసారి చెప్తే ఏడ్చేదాన్ని, ఏంటి నేను 2 పనులు ఒకేసారి చేయాలా అన్నట్టు ఏడ్చేదాన్ని అనమాట. అది కూడా ఏం పెద్ద పనులు ఉండవండి, అంటే ఇంటి ముందర ఊడ్చడం అలానే నీళ్లు కాంచడం 2 పనులు ఒకేసారి చెప్పారు మా బాబాయ్. నేనైతే ఏడ్చుకొని కూర్చున్నానండి, 2 పనులు నేను ఒక్కదాన్ని ఎలా చేయాలి ఒకేసారి అన్నట్టు ఏడ్చుకొని కూర్చున్నాను. కాకపోతే ఇప్పుడు అలా చేసుకుంటేనే మనకి టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది, మా బాబాయ్ వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఇంకా బట్టల్ని అక్కడ పక్కన పెట్టేసి నేనైతే రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇలా చిన్న చిన్న పనులు మనం కొంచెం కుదుర్చుకొని చేసామంటే చిన్నగా కంప్లీట్ అయిపోతాయి అనమాట అన్నీ కూడా. ఇంకా అంతలో బట్టలు కూడా మడవలేదు, అంతలోనే మా చింటూ అయితే వచ్చేసాడండి. చూసారు కదా, మెయిన్గా వెళ్ళింది స్వెటర్ కొనుక్కోరావడానికి. మేము కూడా కొనుక్కుందామని చెప్పేసి అనుకుంటూ ఉన్నామండి. కాకపోతే మా అమ్మ చేతుల ద్వారా ఇలా స్వెటర్లు తీసుకోవాలని రాసి పెట్టింటే మేము ఎక్కడ కొనుక్కుంటాం చెప్పండి. మా హస్బెండ్ వచ్చేసి కరెక్ట్గా అంటే శబరిమలకి వెళ్ళక ముందు ఇంకా చెప్తున్నారనమాట, అంటే నేను కొనుక్కొని వస్తానైతే చెప్పారండి. కాకపోతే అక్కడికి వెళ్ళంగా సడన్గా ఇంకా కర్ణాటక ట్రిప్
అయితే పడిందంట, అక్కడ ఏమి కానీ దొరకవు, నువ్వైతే ఆర్డర్ పెట్టేసేయని అయితే చెప్పారండి. కాకపోతే ఇంకా అలా చెప్పిన మరుసటి రోజు నా ఫోన్ అయితే పగిలిపోయింది. మీకు తెలుసు కదా 4 days అయితే వర్కింగ్లో లేదు. ఇంకా అలా నేను ఆర్డర్ అయితే పెట్టలేదనమాట. ఇంకా అలా డిలే అవుతూ ఎందుకు అసలు కుదరలేదని, కొన్ని కుదరవండి, అలానే ఉండిపోతాయి. ఇంకా మా అమ్మ చేతుల మీదుగా స్వెటర్లు అయితే తీసుకొచ్చారు. హితికి అయితే మొన్ననే ఆర్డర్ పెట్టాను, అది వచ్చేసి జనవరిలో అంటే నెక్స్ట్ ఇయర్ అయితే వస్తుందని చెప్పేసి అక్కడ ఉందన్నమాట డెలివరీ డేటు. సరే అని చెప్పేసి హితికి అయితే కొనుక్కోరాలేదండి, చింటూకి బిట్టుకి అయితే కొనుక్కొచ్చారు. ఇంకా వస్తూ చికెన్ అయితే తీసుకొచ్చారనమాట, కబాబు. చాలా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, కానీ కారం కూడా అంతే ఉందన్నమాట. ఇంకా తిన్నామంటే కడుపులో ఇంకా మండాల్సిందే, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. మండినా పర్లేదు, కొంచెం అలా మనం తట్టుకోగలం, కానీ ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా నేనైతే తినేసాను మా వాళ్ళు కలిసి. ఇంకా నాకు ఇష్టం అని చెప్పేసి ఇంకా శనక్కాయలు అయితే తీసుకొచ్చిందండి మా అమ్మ. ఇవైతే ఉడకబెట్టినవి భలే ఉంటాయి, కాకపోతే ఇవి ఎందుకో నాకు అంతగా నచ్చలేదన్నమాట. ముల్బాగులు అయితే కొంచెం బాగుంటాయండి, అంటే క్వాలిటీ బాగుంటాయి అన్నమాట. ఇవైతే మొత్తం అంటే పుచ్చిపోయినవే ఉన్నాయన్నమాట ఎక్కువ కూడా. ఇంక ఇవి కూడా తినేసాను. మా అమ్మ అయితే వచ్చిన వెంటనే వంట అయితే కంప్లీట్ చేసేసింది. నేను సగం చేశాను, మా అమ్మ అయితే సగం చేసేసింది. ఇంకా చింటూ బిట్టుకు చూస్తున్నారు కదా స్వెటర్లో, బిట్టుని వేసుకోమంటే ఏడ్చి మారం చేశాడనమాట, అస్సలు వేసుకోనని చెప్పేసి. అందుకనే ఇంకా మా హితి ఎత్తేసుకునేసింది. ఇంకా రేపటి కోసం ఇవాళ సాటర్డే వ్లాగ్ అన్నమాట. ఇది వచ్చేసి రేపు సండే కాబట్టి ఇంకా దోశలు పోద్దామన్నట్టు ఇంకా మా అమ్మ అయితే బియ్యం అయితే నానబెట్టిందనమాట. ఇంకా వాటిని మిషన్కి అయితే తీసుకెళ్ళాలి. ఇంకా హితి మా అమ్మ అయితే వెళ్తున్నారు. చింటూని రమ్మంటే వాడు వెళ్ళాడు, కానీ సగం దాన్ని ఇంకా వచ్చేసాడనమాట. ఇంకా మా నాన్న అయితే మా అమ్మ తెచ్చినవి ఏమేమా అని చెప్పేసి చూస్తున్నారు. ఇవి వచ్చేసి ఇంకా నాకు ఇష్టమైనవి మొత్తం కూడా ఉంటాయి ప్రతిదీ. నేను వచ్చిన తర్వాత నాకు బేకరీ ఐటమ్స్ కంటే ఇలా 20 రూపీస్ ఐటమ్సే చాలా ఇష్టం. అవే తీసుకొచ్చిందండి, చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఇంకా పిల్లలకు కూడా ఒక్కోసారి పెట్టను, నేనే తినేస్తూ ఉంటాను. అందుకని అంటారు చిన్నపిల్లలకి పెళ్లి చేయకూడదని, వాళ్ళు తినేవంతా తినేస్తూ ఉంటారు. ఇవాళ మా డే ఇలా గడిచిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.